హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ సురేష్. ఈరోజు మనం శ్రీకాకుళంలోని సాక్షాత్తు ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామియే స్వప్నంలో ప్రత్యక్షమయ్యి ఆయన యొక్క విగ్రహాలను ఒక దగ్గర ఉన్నాయని, ఆ స్థలంలోనే ఆలయాన్ని నిర్మించాలని చెప్పడం జరిగింది. అటువంటి ఆలయం ఎక్కడుంది ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోవడానికి శ్రీకాకుళంలోని పిఎన్ కాలనీలోని శ్రీ నారాయణాద్రి పర్వతం మీద వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రావడం జరిగింది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు అలాగే విశిష్టతలు ఏంటనేది ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు, వారి మాటలను తెలుసుకుందాం రండి. నమస్కారం. ఈ ఆలయ చరిత్ర ఏమిటి? ఈ ఆలయానికి ముఖ్యంగా ఈ ధనుర్మాసంలోని కానీ ఈ ముక్కోటి ఏకాదశి ముందు కానీ ఎక్కడ లేని భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ఇది ఇంకో తిరుపతిగా భావిస్తూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాళ్ళందరూ రావడం జరుగుతుంది. ఈ ఆలయ చరిత్ర అసలు ఏమిటి? ముఖ్య చరిత్ర. జై శ్రీమన్నారాయణ. శ్రీకాకుళం పట్టణంలోని నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇది 1961లో గురుగువెల్లి నారాయణదాసు గారు వారు స్వప్న సాక్షాత్కారంగా స్వామిని దర్శించి ఈ ప్రాంతానికి రాగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్వతం పైన స్వామి తాలూకా పాదముద్రలను దర్శించి సాష్టాంగ ప్రణామం చేసి ఆయన విశిష్టాద్వైత ప్రచారకులుగా ఉంటూ ఆధ్యాత్మిక ఉపన్యాసాలు అందిస్తూ ఉండేవారు. ఒక శాశ్వతమైనటువంటి ఒక నిర్మాణం చేసి ఈ తాము దర్శించినటువంటి పాదాలను ఎప్పటికీ శ్రీవారి అనుగ్రహంగా భక్తులందరూ తెలుసుకునే రీతిగా ఒక క్షేత్రంగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తూ 61లో ఆలయం నిర్మించి ప్రతిష్ఠ గావించడం జరిగింది. అది మొదలుగా ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానమై వైభవంగా అలరారుతూ ఉంది. ఈ క్షేత్రంలో స్వామి భక్తవత్సలుడుగా వినితిగాంచి ఉన్నారు. ప్రతి శనివారం తండోపతండాలుగా వేలాది మంది భక్తులు వచ్చి శ్రీవారిని దర్శిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో వైశాఖ మాసంలో శ్రీవారి వార్షిక కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి. విశేషించి ధనుర్మాసం, ఈ ధనుర్మాసంలో నెల దినాలు కూడా వేకువజామునే 5 గంటలకు తిరుప్పావై కార్యక్రమాలు నిర్వహింపబడతాయి. గోష్ఠిగా అనేక మంది భక్తులు వేంచేసి తిరుప్పావై పఠనం గావించటం, శ్రీవారికి ప్రత్యేక అర్చన చేయటం, గోదామ్మవారి వ్రతాన్ని ఆచరిస్తూ తీర్థగోష్ఠి ప్రసాద వినియోగాలు నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. ఈ ధనుర్మాసంలో వచ్చేటటువంటి పవిత్రమైనటువంటి పర్వదినం ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశిని కూడా పిలుస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు శ్రీవారి వజ్ర కవచాన్ని ధరించి భక్తులందరికీ కూడా దర్శనాన్ని అనుగ్రహిస్తారు. అంతేకాకుండా స్వామి గరుడ వాహనారూఢుడై దేవేరులతో పాటుగా వైభవంగా ఉత్తరాభిముఖంగా వైకుంఠ ద్వారం నుండి దర్శనాన్ని అనుగ్రహించేటటువంటి విశేష కార్యక్రమం ఉంటుంది. వేలాది మంది భక్తులు వచ్చి ఆ రోజు శ్రీవారి దర్శనాన్ని పొందడం జరుగుతుంది. ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానమై నారాయణ తిరుమల అనేటటువంటిది ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి గొప్ప తిరుమల క్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది. భక్తులందరూ దర్శించి తరించండి. జై శ్రీమన్నారాయణ. దూరం నుంచి ఎవరైనా వచ్చినట్లయితే కనుక వారికి ఇక్కడ ఏమైనా వసతి ఏర్పాట్లు లాంటివి ఏమైనా ఉన్నాయి? ఇక్కడ కొన్ని ఒక భవనాన్ని అయితే నిర్మించుకోవడం జరిగింది, అన్నదాన భవనంగా. విశేషించి ఎవరైనా మరీ దూరంగా వస్తే వాళ్ళకి అకామిడేషన్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా కొన్ని నిర్మాణాలు చేయాల్సి ఉంది, ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. చూశారు కదండి, ఈ శ్రీకాకుళంలోని వెలిసినటువంటి నారాయణ తిరుమలగా పేరొందిన ఈ ఆలయం ఏదైతే ఉందో 1961లోనే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అలాగే నారాయణ దాస్ అనే ఒక భక్తుడికి స్వప్నంలో శ్రీవారే సాక్షాత్తు దర్శనమిచ్చి తన యొక్క పాదముద్రలు నారాయణాద్రి పైన ఉన్నాయని చెప్పడంతో ఆయన వచ్చి అక్కడ ఆ పాదాలని నమస్కరించుకొని ఆయనకి దక్కినటువంటి ఆ దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి దక్కాలనే ఒక ఉద్దేశంతో ఈ నారాయణాద్రి పైన ఆలయాన్ని నిర్మించి ప్రతి ఒక్కరు కూడా నా దర్శన భాగ్యాన్ని కల్పించడం జరిగింది. ఈ ఆలయాన్ని దర్శించుకోవాలనుకునేవారు ఎవరైనా సరే శ్రీకాకుళం పట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి పిఎన్ కాలనీకి వచ్చినట్లయితే కనుక శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యాలు ప్రతి ఒక్కరికి లభిస్తాయి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.